చక్కెర పండ్లు దా 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 దా. భలే ఉన్నావు నాన్న, క్యూట్ క్యూట్ పిల్ల, భలే ఉన్నావు. ప్లీజ్ మా మళ్ళీ నీ హ్యాక్ ఇచ్చేస్తాను. వదినా బొగ్గలు వచ్చినట్టున్నాయి వదినా. హనీకి కొంచెం లావైనట్టు అనిపిస్తుంది. పక్కమ్మా ఇటు చూడు. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇంకా ఈ వీడియో వచ్చేసి మా వారి బర్త్డే రోజు వీడియో అండి. చాలా రోజులైంది, కానీ ఇన్ని రోజులు విలేజ్ వ్లాగ్స్ పెడుతూ ఉండడం వల్ల ఇవైతే పెట్టలేకపోయాను. ఇంకొక 2-3 వీడియోస్ పెట్టిన తర్వాత మళ్ళీ విలేజ్ వ్లాగ్స్ పెడతాను. నేను ఫెస్టివల్స్కి ఊరికి వెళ్ళాను కదా, సో అప్పుడు తీసిన వీడియోలు ఇంకా ఉన్నాయండి. ఇవి అయిపోయిన తర్వాత అవి పెడతాను. ఇంకా ప్రీవియస్ వీడియోస్లో మీరు చూస్తున్నారు కదండి మా వదిన బర్త్డే వీడియో. సో అది అయిపోయిన తర్వాత మా వదిన వాళ్ళైతే ఊరికి వెళ్ళిపోయారని చెప్పాను కదా. ఇంకా మళ్ళీ మా వారి బర్త్డే ఉందని చెప్పేసి మళ్ళీ మా వారి బర్త్డే రోజు వచ్చారండి. సో ఆ రోజు నైటే అనమాట వాళ్ళు వచ్చింది. ఇంకా వచ్చిన తర్వాత ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఎప్పట్లాగే నాదొక చిన్న రిక్వెస్ట్ అండి. మీలో ఎవరైనా మన ఛానల్కి కొత్తగా వస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల నేను ఎలాంటి వీడియోస్ పెట్టినా ఈజీగా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. అప్పుడు మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇంకొక చిన్న మాట, ఈ వీడియో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటేనే చూడండి, లేదంటే ఇక్కడనే స్కిప్ చేసేసేయండి. ఇంక ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మా అన్న వాళ్ళు ఆ రోజు నైటే వచ్చారని చెప్పాను కదండి. ఆ రోజు వచ్చేసరికి 11 అయింది. ఇంకా వచ్చిన తర్వాత ఏదో వర్క్ ఉందని చెప్పేసి ఆడ కొద్దిసేపు కూర్చొని వర్క్ చేసుకున్నారు. ఇంకా ½ అన్ అవరే టైం ఉంది. ఈలోపు ఫాస్ట్గా చేసేద్దామని చెప్పేసి డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాము. ఇంక ఇక్కడ మా అన్న లెటర్స్ అంటిస్తూ ఉంటే నేనేమో గమ్మిస్తూ ఉన్నాను కట్ చేసి. ఇంకా మధ్యలో ఈ హనీ చూడండి, పిల్లలకి ఏదన్నా ఫంక్షన్ ఉన్నా, ఇంట్లో జనాలు కానీ ఎక్కువ మంది ఉన్నా అస్సలు నిద్రపోరు కదా. మాతో పాటు తను కూడా చాలాసేపు మేలుకొని ఇలా చేస్తూ ఉన్నింది. ఏంది చెప్పు. అదిగో తెచ్చింది ఫ్రిడ్జ్ లో చూడలేదు వాళ్ళ ఇంట్లో పెట్టుంటది నాకు తెలిసి. బాగుంది. అందరికి వచ్చి ఈ బూదిన అట్టబానా పెట్టుకున్నావు నువ్వా? పెట్టినట్టు పిల్లలు సుఖసంకల్పంలో కమలాసం పెడుతుంది. ఏంటండి అదే నేను కనపడలేదు. కనిపిస్తుంది లైక్ అని ఎత్తుకొని నేను అది ఫిట్ చేస్తాను. కనిపిస్తున్నాయి అందరికి టోపీలా. టోపీలా కొద్ది వెనకపోతే కనిపిస్తుంది. టోపీలు బాగా కనిపిస్తున్నాయి. ఉదయం టోపీ వెనక్కున్నట్టుంది. ఓకే, నువ్వు ఇటు చూడు, ఇటు చూడు పక్కన. అచ్చుడు టోపీ చూడండి ఇది. వావ్, అవసరం బర్త్డే బావా. కేక్ కట్ చేద్దామా? చేద్దాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ మై బుజ్జి, హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్ యూ. లవ్ యూ అను. పెట్టుకో, క్యాప్ పెట్టుకో. లవ్ యూ టు.
కజ్జి మా కజ్జి కూడా రెడీగా ఉన్నావు అది పొగుడుతానే ఉండండి. అదే ఇప్పుడు ఫస్ట్ సార్లు అడిగిండు. ఇంత హాస్పిటల్ కవర్ అవుతుందా? హ్యాపీ బర్త్డే బుజ్జి. పొయ్యకు ప్లీజ్, ఇప్పుడే కాదు. కాసేపు అయినా పోయొచ్చా? పొయ్యకు మా ప్లీజ్ మా. అన్న ఇంపార్టెంట్ ఫస్ట్ పో. నువ్వు కూడా ఇంపార్టెంట్. బుజ్జి దానికి పట్టు ముందు పాపం. ఆ పైన అదే ఉంటుంది తీసు. ఏమే ఆ పిల్లకి నచ్చలేదు, టేస్ట్ చూసింది. అయ్యో నాన్న ఏమైంది మమ్మ? వేగి ఏడుస్తుంది గమ్ముకుండమా. ఏం మాడలేదు. ఆరెంజ్ కేక్ అది, ఆరెంజ్ ఫ్లేవర్. తీరాదా హ్యాపీ బర్త్డే బుజ్జి మామ అని చెప్పు. థ్యాంక్ యూ. వాచ్ పెట్టు. బంగారం ఇది నా బంగారు లొట్టమ్మ. అంటే నువ్వు కెమెరా తీసుకురా నా ముందుకే. జూమ్ చేసిన. సూపర్. ఇట్లా చూపి. హ్యాపీ బర్త్డే అన్న. థ్యాంక్ యూ. చేస్తారు. థ్యాంక్ యూ. బాగుంది షర్ట్. సో చూసారు కదండి, అలా జరిగిందనమాట బుజ్జి బర్త్డే. సో మేమైతే హ్యాపీ అండి. తనకి ఇంకా నేను ఇచ్చిన గిఫ్ట్ అయితే చూసారు కదా, వాచ్ అండి. చాలా రోజుల నుంచి తనకి వాచ్ లేదు. సో తీసుకోమంటే తను తీసుకోలేదనమాట. ఇంకా ఫైనల్గా తన బర్త్డేకి నేనే గిఫ్ట్ ఇచ్చాను. ఇంకా మా అన్న మా వదిన వచ్చేసి ఒక డ్రెస్సు ఇంకా ఒక స్వెటర్ తీసుకున్నారు తన కోసము. ఇంకా అలా గిఫ్ట్ల కార్యక్రమం అంతా అయిన తర్వాత కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నాము. ఇంకా తర్వాత ఎవరి పాటుకోలు పడుకొని నిద్రపోయాము. ఇంకా మార్నింగ్ లేచి అయితే తన ఆఫీస్కి వెళ్తున్నారు, చూస్తున్నారు కదా. ఆ రోజు సెలవు లేదండి తనకి. ఇంకా అందుకని చెప్పేసి తన ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా తన బర్త్డే నెక్స్ట్ వచ్చేసి సండే వచ్చింది. సరేలే ఇంకా సండే ఉంది కదా, ఆ రోజు ఎక్కడికన్నా వెళ్దాంలే అని చెప్పేసి కామ్ అయిపోయాము. ఇంకెక్కడైతే అని పుస్తకం తీసుకొని చదువుకుంటా ఉంది. ఇంకా నేను తనని పలకరించానని చెప్పేసి, అత్త ఎందుకు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు, నేను చదువుకుంటా ఉంటే అంటా ఉంది. తన మాటలు కానీ వింటే ఎవరో తన చేత చెప్పించినట్టు మాట్లాడుతూ ఉంటుంది. అంత ఖచ్చితంగా మాట్లాడద్ది మాటలు. చిన్నపిల్ల అయినా కానీ మహా తెలివి కలది. ఎందుకు భయం? నేను రాను, నువ్వే వెళ్ళు. రాయితీరా, తీసుకుపోతారా. సో అంతేనండి ఈరోజుటి వీడియో. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయడం మటుకు అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టాటా, సీ యూ, బాబాయ్, టేక్ కేర్.